వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ రివిజన్ టైం. టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి రివిజన్ టైంని మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ రివిజన్ టైంలో భాగంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటి అంటే జాగ్రఫీ అండ్ పర్యావరణ సమస్యలు. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీలో లాస్ట్ అంటే థర్డ్ సెక్షన్ లాస్ట్ చాప్టర్లో ఉన్న పర్యావరణ సమస్యలకు సంబంధించి సో ఈ కంప్లీట్గా ఈ మూడింటికి సంబంధించి ఒక టాపిక్ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ టాపిక్ ఏంటి అంటే ఇక్కడ ఆ టాపిక్ నేమ్ ఇక్కడ ఒక నివేదిక అండి. నివేదిక, ఆ నివేదిక పేరు ఇక్కడ ISF 2021 నివేదికలు మ్యాక్సిమం. సో నేను మన గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగే నాటికి మ్యాక్సిమం పర్యావరణ సంబంధిత నివేదికలను కొంతవరకు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అవి 21లో వచ్చినవా, 22లో వచ్చినవా, 23లో వచ్చినవా అనేది కాదు. మనకి ఇక్కడ పర్యావరణ సంబంధించిన అంశమా అది కంపల్సరీ. ఓకేనా? కంపల్సరీ. కొన్ని బయాన్యాలు ఉంటాయి, కొన్ని యాన్యువల్ ఉంటాయి రిపోర్ట్స్. కాబట్టి ఆ రిపోర్ట్ మనకి ఇంపార్టెంట్. 2021లో వచ్చిన రిపోర్టు ఇప్పుడు మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే రిపోర్టు వరకు ఇది మనకి కరెంట్ అఫైర్స్ లాంటి టాపికే. కాబట్టి మనకు ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది పాతదే కదా. ఇప్పుడు దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంది? ఇది పాతదే కాబట్టి చదివి ఉంటారు, ఈ టైంలో దీన్ని స్కిప్ చేస్తారు. కాబట్టి నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మాస్టర్స్ ఆన్లైన్ రివిజన్ టైం మీకు రివైజ్ చేస్తుంది ఇప్పుడు ఈ టాపిక్. సో ఇక్కడ నుండి కంపల్సరీ, ఓకేనా, కంపల్సరీ 2 or 3 బిట్స్ ఇక్కడ నుండి వస్తాయి చూడండి, కంపల్సరీ. సో అట్లా మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇది ISFR రిపోర్ట్ 2021 దేనిలో కవర్ అవుతుంది అంటే మన ఇండియన్ జాగ్రఫీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ జాగ్రఫీ పరంగా తీసుకున్నప్పుడు కవర్ అయ్యే టాపిక్ నేను చెప్తున్నాను. సో ఇండియన్ జాగ్రఫీలో అడవులు అనే టాపిక్ ఉంటుంది. అడవులు, వన్యమృగ సంరక్షణ అని ఉంటుంది ఇక్కడ. వన్యమృగ సంరక్షణ. సో దీంట్లో ఈ అడవుల టాపిక్ అంటే భారతదేశంలో తెలంగాణలో వివిధ రకాల అడవులు విస్తరించి ఉన్నాయి. వర్షపాతం ఆధారంగా కావచ్చు, నేలల స్వభావం ఆధారంగా కావచ్చు, ఎత్తైన ప్రాంతాలు ఆల్టిట్యూడ్ని బట్టి కూడా మనకి అడవులు విస్తరించి ఉన్నాయి. కాబట్టి అలా అడవులకి సంబంధించిన టాపిక్ ఇండియన్ జాగ్రఫీలో, తెలంగాణ జాగ్రఫీలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ నివేదిక ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్యావరణ సమస్యలు లేదా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో పర్యావరణ సమస్యలు లేదా ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో తీసుకున్నట్టయితే జీవ వైవిధ్యంలో భాగంగా అడుగుతాడు. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అనేది ఉంది ఇక్కడ. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటే ఇక్కడ వన్యమృగ సంరక్షణ పరంగా అడగచ్చు. అడవులు, పర్యావరణం కూడా జీవ వైవిధ్యంలో భాగం కాబట్టి జీవ వైవిధ్యంలో అడుగుతారు. ఓకే. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీలో థర్డ్ సెక్షన్ 5th చాప్టర్లో పర్యావరణ సంబంధిత అంశాలు, ఆర్థికపరమైన అంశాలను ముడిపెడుతూ అడుగుతున్నాడు కాబట్టి దాంట్లోనైనా అడగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా 3 రకాలుగా ఎక్కడ వచ్చినా మనం మాత్రం ఆన్సర్ చేయాలి. అది జాగ్రఫీయా, ఎకానమీయా, లేదా కరెంట్ అఫైర్సా, లేదా పర్యావరణ సమస్యలా కాదు. మనకి ఇక్కడ విషయం, మనకు క్వశ్చన్ వచ్చిందా, మనకు ఆన్సర్ తెలిసిందా, ఆన్సర్ని అక్కడ రుద్దేయడమే, సరిగ్గా బబ్లింగ్ చేసేయడమే. కాబట్టి సబ్జెక్ట్ను మనం ఇప్పుడు స్కిప్ చేద్దాం అంతే. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ అని అవసరం లేదు. కానీ దీని మీద మనకు అవగాహన ఉందా లేదో మనం చూద్దాం. ఇప్పుడు జస్ట్ నేను మీకు గుర్తు చేస్తాను, జస్ట్ మీరు చూడండి ఇక్కడ. కాబట్టి ISFR మనం గమనించినట్టయితే ఇక్కడ అడిగే అంశాలు ఏందో చూద్దాం. ISFR 2021 ఫస్ట్ కొన్ని మామూలుగా మీరు ఏమైనా స్కిప్ చేసి ఉంటారనే అంశాలను గెట్ చేసి చేస్తున్నాను, అన్ని అంశాలు కాకుండా. సో ఫస్ట్ ఏంటిది? ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇది ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఒక సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోండి. సో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నివేదిక విడుదలవుతుందంటే ఎవ్రీ 2 years. ఫస్ట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నివేదిక వస్తుంది. అర్థమైందా?
1 2. నెక్స్ట్ మూడో అంశం, మరి నివేదికను ఎవరు తయారు చేస్తారు, ఎవరు డిజైన్ చేస్తారు? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా, ఫారెస్ట్ సర్వే. ఓకేనా, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఈ నివేదికను రూపొందిస్తుంది. ఎవరి సహాయంతో? పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నివేదిక ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తయారు చేస్తుంది. నెక్స్ట్ అంశం, ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా వచ్చే ISFR అనేది సో ఇప్పుడు ఏ సంవత్సరం నుండి వస్తుంది? 1987 నుండి ఈ నివేదిక మనకు వస్తుంది. సో ఇప్పుడు వచ్చే నివేదిక ఎన్నో నివేదిక మరి అప్రాక్సిమేట్గా మనం తీసుకున్నట్టయితే 17th రిపోర్ట్, ఇది 17వ నివేదిక. 2021ది అమ్మాయి ఇక్కడ ఏంటి 2021 నివేదిక అనేది తీసుకున్నట్టయితే గమనించండి. ఓకే, 17th రిపోర్ట్ అని చెప్తున్నా. 17th ఇలా రైట్. సరే, ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకు ఈ నివేదిక తయారు చేయడంలో సహాయం చేసినవి ఇంకేమున్నాయి అని తీసుకున్నట్టయితే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకు మద్దతుగా బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ సో ఈ నివేదిక తయారు చేయడంలో సహాయం చేశారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్స్. ఓకేనా, బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ వాళ్ళు నివేదిక తయారు చేయడంలో సహాయపడ్డారు. నెక్స్ట్ సాంకేతిక. సో ఎవరి సహాయంతో సాంకేతిక అంటే నెక్స్ట్ ఇస్రో సహాయం చేసింది. ఇస్రో సహాయం చేసిందంటే ఇస్రో అంటే కరెక్ట్ కాదు, కానీ ఇస్రో పంపించిన ఏ ఉపగ్రహ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. ఏ ఉపగ్రహ వ్యవస్థ అన్నప్పుడు IRNS, ఇండియన్ రిమోట్ నేషనల్ శాటిలైట్స్, IRNS ఉపగ్రహ వ్యవస్థ అనేది సో ఇక్కడ అడవులకి సంబంధించిన వివరాలను నమోదు చేయడానికి ఆ ఉపగ్రహం ఉపయోగపడింది. అర్థమైందా? సో ఇలా మనం ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ ఇస్రో 1988 నుండి సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నివేదిక వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 2021 నివేదిక. కొంతవరకు ఏమైనా వీలైతే 2019 నివేదిక కూడా మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ 17th రిపోర్టు అనేది మనం గమనించినట్టయితే 17th రిపోర్టు మనం గమనించినట్టయితే ఒకసారి చూడండి. 17వ ISFR అడవుల నివేదిక తీసుకున్నట్టయితే 2021 తీసుకున్నట్టయితే అడవులను సర్వే చేయడంలో లేదా అడవులకు సంబంధించి వివరాలు సేకరించడంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది అని తీసుకున్నట్టయితే పరిగణలోకి తీసుకున్న అంశాలు ప్రధానంగా చూడండి. ఈ నివేదికలో పొందుపరచబడిన అంశాలు అనొచ్చు, లేదా ఈ నివేదిక పరిగణలోకి తీసుకున్న అంశాలు అనొచ్చు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫారెస్ట్ కవర్ ఓకేనా, అంటే ప్రధానంగా భారతదేశంలో అడవుల విస్తరణ. ఓకేనా, అడవుల విస్తరణ. రెండోది ట్రీ కవర్, చెట్ల విస్తరణ, వృక్ష విస్తరణ. మూడవది తీసుకున్నట్టయితే మాంగ్రూవ్ కవర్, మడ అరణ్యాలు, క్షారజల అరణ్యాలు, లిటర్ అండ్ స్వాంప్ ఫారెస్ట్, ఈ అంశాలు. 4వ అంశం తీసుకున్నట్టయితే 4వ అంశం వెరీ ఇంపార్టెంట్. సో కార్బన్ స్టాక్. ఓకే, అంటే కార్బన్ స్టాక్ గ్రీన్ హౌస్ ఉద్గారాలకు సంబంధించిన ఈ అంశం చాలా ఇంపార్టెంట్. ఎంత కార్బన్ స్టాక్ అనేది ఇండియాలో నమోదైంది దీని ద్వారా అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరొకటి ఇంపార్టెంట్ టాపిక్ చెప్పడం మర్చిపోయాను. ఇదేంటిది అంటే బ్యాంబో కవర్. ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. సరే, మీరు చదివారు అని అనుకుంటున్నాను ఇవన్నీ. సో ఇలా 5 అంశాలను ఇక్కడ మనం ఈ 17వ నివేదిక అనేది పరిగణలో తీసుకొని
సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేను మన ముందుకు తీసుకురావడం జరిగింది అని చెప్తున్నారు. ఓకేనా? ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్, మాంగ్రూవ్ కవర్, కార్బన్ స్టాక్, బాంబో కవర్, వెదురు విస్తరణ. సో ఇవన్నీ ఈ 5 అంశాలను బేస్గా తీసుకొని మనం చదవాలి. అర్థమైందా? సో మేబీ అన్ని వదిలిపెట్టి ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. 2021 ISFRలో ఏ అంశాలు పరిగణలో తీసుకున్నారు అన్నప్పుడు, లేదా పరిగణలో తీసుకున్నవి అని ఇచ్చేసి మళ్ళీ పైవన్నీ రైట్ ఇవన్నీ అడిగే సో మనల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మిత్రమా మనం. ఓకేనా? సరే, ఇప్పుడు జనరల్ పాయింట్స్కి వద్దాం. మళ్ళీ జనరల్ పాయింట్స్కి వచ్చినట్టయితే మనం గమనించినట్టయితే అమ్మాసి ఇక్కడ నేను ఇవన్నీ మళ్ళీ మీకు చెప్తాను. ఓకేనా? భారతదేశంలో ప్రధానంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 2021 ప్రకారము అడవుల విస్తరణ ఎంత భారతదేశంలో, అటవీ విస్తరణ ఎంత అని మనం చూద్దాం ఒకసారి. అటవీ విస్తరణ మనం ఎంత అని తీసుకున్నట్టయితే ఓకేనా, ఫస్ట్ శాతంలో అటవీ విస్తరణ శాతం లేదా అడవుల శాతం అనొచ్చు. ఎంత అంటున్నాడు? 2021 ప్రకారం 24.62%. భారతదేశంలో 24.62%. మన మొత్తం భారతదేశ విస్తరణ అనేది మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే భారత భూభాగం లేదా భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే మీరు టక్కన ఆన్సర్ చెప్తారు ఇక్కడ. ఓకే, ఎందుకంటే జాగ్రఫీ చదివి దాన్ని మిక్స్ చేసి పడేశారు. కాబట్టి తీసుకుంటే 32,87,263 చదరపు కిలోమీటర్లని గంటాపదంగా చెప్తారు. మరి 32,87,263 చదరపు కిలోమీటర్లు భారతదేశ అటవీ శాతం ఎంత ఉందండి? 24.62% ఉంది. కానీ మన జాతీయ అటవీ విధానం ప్రకారం తీసుకున్నట్టయితే 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం 1988 ప్రకారం సో ఇలా తీసుకుంటే మనం ఎంత శాతం అడవులు ఉండాలి? భారత భూభాగం 33% అడవులు ఉండాలి. ఈ సో 24.62. ఒకసారి ప్రపంచంలోకి మనము ప్రపంచం వైపు చూసినట్టయితే ప్రపంచ అటవీ విస్తీర్ణంలో మొత్తం వరల్డ్ ఫారెస్ట్ కవర్లో మన స్థానం ఎంత, మన పర్సెంట్ ఎంత అంటే ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశంది 2%, భూభాగం 2.4%, ఇది కూడా అంతే. అదేవిధంగా ఎన్నో స్థానంలో ఉన్నాం మనం ఇక్కడ అటవీ విస్తీర్ణంలో ఎన్నో స్థానం అంటే 10వ స్థానంలో ఉన్నాం, 10th ప్లేస్లో ఉన్నాం. అర్థమైందా? 2% అటవీ విస్తీర్ణంతో 10వ స్థానంలో ఉన్నాం. 2.4% భూభాగంలో 7వ స్థానంలో ఉన్నాం విస్తీర్ణం పరంగా. అటవీ విస్తీర్ణం పరంగా 1, అటవీ మనము భూ విస్తీర్ణం పరంగా 1. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఇది బాగానే ఉంది సార్, కానీ దీంట్లో మళ్ళీ మనం డివైడ్ చేయాలి సార్. ఏం డివైడ్ చేయాలి సార్ అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఒకటి ఈ దీంట్లో 2 ఉన్నాయి, ఫారెస్ట్ కవర్. అర్థమైందా? ఫారెస్ట్ కవర్. రెండోది ట్రీ కవర్. ఇలా 2 రకాలుగా చెప్పారు. ఫారెస్ట్ కవర్ 21.71%. 21.71% ఫారెస్ట్ కవర్ ఉంటే ఇక్కడ సో మనం గమనించినట్టయితే 2.91% ఏమో ట్రీ కవర్ ఉంది. వృక్షాల విస్తరణ 2.91%. 2 కలుపుతుంటే 24.62% అడవులు భారతదేశంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి వస్తే 18.93% అడవులను కలిగి ఉంది తెలంగాణ. ఓకేనా? తెలంగాణ 1,12,077 చదరపు కిలోమీటర్లలో ఆల్మోస్ట్ మనం 18.93 లేదా 19% ISFR ప్రకారం 19% అడవులను కలిగి ఉన్నాం. ఓకేనా? సో ఈ విధంగా మనం తీసుకోండి. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఓకేనా, 2019 నుండి 2021 ఈ 2 సంవత్సరాల మధ్యలో మనం గమనిస్తే ఇక్కడ 24.62% అనేది అడవుల విస్తరణ స్వల్పంగా పెరిగింది అంటున్నారు. స్వల్పంగా చూద్దాం, ఆ కంపారిజన్ అనేది చూద్దాం. సో ఎంత శాతం పెరిగింది?
0.28% పెరిగింది. ఇక్కడ 0.28% పెరిగింది. ఇక్కడ ఏం పెరిగింది? అటవీ విస్తీర్ణం పెరిగింది. 0.28% పెరిగింది. ఈ 0.28%లో అమ్మ ఇక్కడ అడవులు ఎంత? ఈ 0.28%లో మనం తీసుకున్నట్టయితే అడవులేమో 0.22% అండి. అడవులు సహజంగా ఉన్న అడవులు 0.22%. అదేవిధంగా అమ్మ ఇక్కడ ట్రీ కవర్ తీసుకున్నట్టయితే 0.76%. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను ఎంత శాతం పెరిగింది అంటే ఇది ఇక్కడ 0.76% అనేది పెరిగింది అని చెప్తున్నాను. అర్థమైందా? సో ఇలా మనము 2019-21 మధ్య అంటే సో 24.62% అడవులు పెరిగినాయని చెప్పినావు కరెక్టే. కానీ ఈ 2 సంవత్సరాల మధ్య ఎంత శాతం పెరిగింది అని ఇచ్చింది అనుకోండి, ఒక 4 క్వశ్చన్లు ఇస్తాడు, చెప్తాను. సో దాంట్లో ఇది కూడా ఉంటుంది. దీంట్లో మళ్ళీ 22% ఫారెస్ట్ కవర్, 76% ఏమో 76% తీసుకున్నట్టయితే ఇక్కడ ఓకేనా. సో ఈ విధంగా ఇది ట్రీ కవర్ TC, ఇది FC. అర్థమైందా? ఇలా మనం తీసుకోవాలి. ఇలా కొంచెం డాటా ఓరియంటేషన్ టాపిక్ ఇది ఓకేనా. ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా క్వశ్చన్ అడగచ్చు. ISFRకు సంబంధించి ఓకే, ISFRకు సంబంధించి అమ్మ మనం గమనించండి ఏం తీసుకున్నప్పుడు కింది వాటిలో ప్రశ్నను గమనించండి అన్నప్పుడు ఏమంటాడు? ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడు? ఇక్కడ 2019 నుండి 2021 మధ్య ఓకేనా అటవీ విస్తీర్ణం 0.28% పెరిగింది అంటాడు. నెక్స్ట్ రెండవది తీసుకున్నట్టయితే ఈ 2021 ప్రకారం తెలంగాణలో అడవుల విస్తీర్ణం లేదా అడవి విస్తీర్ణం స్వల్పంగా తగ్గింది అనొచ్చు. మూడో అంశం తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ ISFR 2021 ప్రకారము ఓకేనా. సో అటవీ విస్తీర్ణం హైదరాబాదులో పెరిగింది అనొచ్చు ఓకేనా. నెక్స్ట్ భారతదేశంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో కవ్వాల్ టైగర్ రిజర్వ్ అత్యధిక అటవీ విస్తీర్ణాన్ని నమోదు చేసింది అనొచ్చు. అంటే మనకు TR అన్నారు అంటే పులుల సంరక్షణ కేంద్రాలు టైగర్ రిజర్వ్స్ పరంగా అన్ని టైగర్ అంటే 55 టైగర్ రిజర్వ్లో అత్యధిక అటవీ విస్తీర్ణం పెరిగిన టైగర్ రిజర్వ్ కవ్వాల్ అని అనొచ్చు. ఇలా 4 ఆప్షన్లు ఇచ్చి మళ్ళీ కింద ఏమంటాడు? పై వాటిలో ఎన్ని సరి అయినవి అంటాడు. అప్పుడు నీకే తెలియాలి. సో ఇది ఓకే, ఇది రైట్. మరి తెలంగాణ అటవీ విస్తీర్ణం తగ్గిందా పెరిగిందని ఇప్పుడు చూద్దాము. సో హైదరాబాద్లో పెరిగిందంటే స్వల్పంగా పెరిగింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గింది. ఇలా సో అంటే దీంట్లో మనకి ఇక్కడ తీసుకుంటే 2 మాత్రం సమాధానం, 2 సరి అయినవి. 1, 2, 3, 4 ఇలా ఇస్తాడు కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాను. ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా దృష్టిలో పెట్టుకోండి. అర్థమైందా? సో ఈ విధంగా డాటా ఓరియంటేషన్లో తీసుకోవాలి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఈ ISFR ప్రకారం మనం గమనించినట్టయితే సి ఇక్కడ సో ఇక్కడ ISFR ప్రకారం అర్థమైందా? సో అడవులు పెరిగిన రాష్ట్రాలు లేదా అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాలు స్వల్పంగా పెరిగింది అంటున్నారు. పెరిగిన రాష్ట్రాలు తీసుకున్నట్టయితే ఓకేనా ఏంటిది? ఓకే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో పెరిగింది అంటున్నారు. 2 రాష్ట్రాల్లో పెరిగింది. చూడండి 2 రాష్ట్రాలు పోటీ పడి అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. అటవీ విస్తీర్ణం పెరగడంలో కూడా పోటీ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో పెరిగింది, తెలంగాణలో పెరిగింది, ఒడిస్సాలో పెరిగింది. ఓకేనా, ఒడిస్సాలో పెరిగింది, కర్ణాటకలో పెరిగింది, జార్ఖండ్లో కూడా పెరిగింది. ఇక్కడ అర్థమైందా? ఎలా పెరిగిందని చెప్తున్నాను? కర్ణాటక
సి ఇక్కడ కర్ణాటక. నెక్స్ట్ జార్ఖండ్లో కూడా పెరిగింది. ఏంటండి అడవులు పెరిగినాయి ఇక్కడ. ఓకేనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, జార్ఖండ్ ఈ 5 రాష్ట్రాల్లో స్వల్పంగా అటవీ విస్తీర్ణం పెరిగింది అంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ మరి ఇక్కడ సరే పెరిగినప్పుడు ఎక్కడో దగ్గర తగ్గుతుంది, తగ్గకపోతే మంచిదే కానీ తగ్గుతుంది. ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో అంటే ISFR 2021 నివేదిక ప్రకారము దాదాపు 64% అటవీ విస్తీర్ణం ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో అడవులు స్వల్పంగా తగ్గుతున్నాయట. దానికి పోడు వ్యవసాయం కారణం కావచ్చు, అభివృద్ధి కారణం కావచ్చు, మరే ఇతర కారణాలైనా కావచ్చు. ఇక్కడ ఉష్ణోగ్రత స్వల్పంగా పెరగడం కావచ్చు. ఈ అన్నిటి ఫలితంగా ఈశాన్య రాష్ట్రాలు అంటే ఇప్పుడు 6 రాష్ట్రాలు ప్లస్ సిక్కిం ఈ రాష్ట్రాలతో కలుపుకుంటే స్వల్పంగా అటవీ విస్తీర్ణం పెరిగింది. దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాలు మనం గమనించినట్టయితే అటవీ విస్తీర్ణం రాష్ట్రాలు మనం చూసినట్టయితే ఇక్కడ అమసి ఏంటిది ఇట్లా రాస్తున్నా నేను, మీరు గమనించండి. నెక్స్ట్ రెండోరు మణిపూర్ మొయితీ తెగ, కుకీ తెగ. ఓకే, ఏకదాటిగా ఫైటింగ్ చేస్తున్న గొడవలు పడుతున్న రాష్ట్రం మణిపూర్. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. మణితో పాటు ఎవరున్నారు ఇక్కడ? నాగాలాండ్. ఓకేనా, నాగాలాండ్. ఇలా 3 రాష్ట్రాల్లో అడవులు స్వల్పంగా అంటే అటవీ విస్తీర్ణం స్వల్పంగా తగ్గింది. సరే ఇక్కడ 5 వచ్చినాయి కదా, మనం కూడా ఒకటి తీసుకుందాం. మిజోరాం, తర్వాత మేఘాలయ. ఇలా 5 రాష్ట్రాల్లో తగ్గింది, స్వల్పంగా అటవీ విస్తీర్ణం తగ్గింది. ఇక్కడ పెరిగింది ఏంటి? అడవులు పెరిగినవి లేదా పెరిగింది అని చెప్తున్నాను. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. కొన్ని నగరాలను కూడా తీసుకోవాలి. సో అటవీ విస్తీర్ణం పెరిగిన నగరాలు హైదరాబాద్, ఢిల్లీ. ఈ నగరాలు పెరిగితే తర్వాత బెంగళూరులో తగ్గిందట. ఏంటండి? 2021 నివేదిక ప్రకారం బెంగళూరులో అటవీ శాతం స్వల్పంగా తగ్గింది. ఓకేనా. రైట్. ఇలా నగరాల పరంగా, రాష్ట్రాల పరంగా ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని కొంచెం మనము ఓకేనా ఈ డాటాను మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇప్పుడు ప్రింటెడ్ డాటా ISFR పరంగా మనం తీసుకున్నప్పుడు ఓకేనా ఫస్టే చెప్తే బాగుండదు కాబట్టి వీళ్ళ తీసుకున్నాం. మొత్తం చూడండి, ఫారెస్ట్ కవర్ బిట్వీన్ 2019 అండ్ 2021 అని తీసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం 1540 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. ఏ రాష్ట్రాలు? సి. ఏపీలో 647, తెలంగాణ 632 స్వల్పం. నెక్స్ట్ ఒడిస్సాలో 537, ఒడిస్సాలో. కర్ణాటకలో 155. అమ్మ ఇక్కడ జార్ఖండ్ 110, తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తర్వాత ఛత్తీస్గఢ్. ఇవి ఈ రాష్ట్రాలు వస్తాయి. అర్థమైందండి? ఈ రాష్ట్రాలు అడవులు పెరిగిన రాష్ట్రాలు. మైనస్ ఉంటే తగ్గినట్టు గుర్తు. రెడ్ అంటే రెడ్ జోన్లో ఉంది, ఇంకా ప్రమాదకరమైన జోన్. సో ఈ విధంగా తీసుకోండి. ఇది పెరిగినవి. సో మొత్తం అటవీ విస్తీర్ణం 24.62%. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే అమ్మ మీరు గమనించండి, ఇక్కడ ఒకసారి ఈ డాటా మీకు కనిపిస్తుందా మనం తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ చూడండి, మొత్తం భారతదేశంలో అటవీ విస్తీర్ణం చదరపు కిలోమీటర్లో మనం తీసుకున్నట్టయితే, స్క్వేర్ కిలోమీటర్ తీసుకున్నట్టయితే 7,13,789 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఉంది. అదే శాతం పరంగా తీసుకుంటే 24.62%గా గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ కవర్ 21.71, ట్రీ కవర్ మనం ఇంత 2.91 అని చెప్పుకున్నాం. సరే అవి ఇక మళ్ళీ మనము ఇక్కడ అవసరం ఏమీ లేదు. ఇది ఫారెస్ట్ కవర్ పరంగా తీసుకున్నప్పుడు ఓకేనా. రైట్. ఇది మనకి ఇప్పుడు తెలిసిన విషయమే కాబట్టి దాన్ని కొంచెం మీకు అవగాహన కోసం చెప్తున్నాను, కానీ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ చెప్తా.
ఇక్కడ. సో ఇవి పెరిగిన రాష్ట్రాలు, లాస్ అయిన రాష్ట్రాలు, అటవీ విస్తీర్ణం స్వల్పంగా తగ్గిన రాష్ట్రాలు ఎవరున్నారు? అరుణ, మణి, నాగా, మిజో, మేఘా. అంటే గుర్తుండడానికి ఆ పేర్లు చెప్తున్నాను. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ. ఈ రెడ్ జోన్ అంతా అటవీ విస్తీర్ణం తగ్గింది. రాజస్థాన్లో కూడా స్వల్పంగా తగ్గింది. సో ఇక్కడ పెరిగింది. ఇక నెక్స్ట్ తీసుకుంటే ఈ సర్కిల్, ఈ చార్ట్ చూడండి. దీనికి సంబంధించి చార్ట్ ఏంటిది అంటే గమనించినట్టయితే అమ్మ చూడండి, దీంట్లో అంటే 2021 ప్రకారం ఏ రకమైన అడవులు ఎక్కువ ఉన్నవి, ఏ రకమైన అడవులు తక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఈ బ్రౌన్ కలర్ మొత్తం ఏంటంటే నాన్ ఫారెస్ట్ ఏరియా. ఓకే, నాన్ ఫారెస్ట్, ఇదంతా అటవీయేతర భూభాగం అంటారు. నెక్స్ట్ అమ్మాయికి చూడండి. సో 3.04 అనేది 3.04 VDF అంటే వెరీ డెన్సిటీ ఫారెస్ట్, అంటే అత్యంత దట్టమైన అడవులు భారతదేశంలో 3.04% విస్తరించి ఉన్నవి. సో అదేవిధంగా తీసుకున్నట్టయితే మోడరేట్ అంటే మధ్య తరహా అడవులు ఎంత ఉన్నవి అంటే 9.33%, మధ్య తరహా, MDF మధ్య తరహా. నెక్స్ట్ అదేవిధంగా ఓపెన్ ఫారెస్ట్ ఇక తక్కువ, చిన్న తరహా ఫారెస్ట్ అన్నీ. సో ఎంత? 9.34%. చిన్న చిన్న పొదలు గమనించినట్టయితే పొదలు ఎంత అంటే 1.42% ఉన్నాయి. ఓకేనా? అంటే అత్యధికంగా ఉన్న అడవులు ఏ రకమైన ఓపెన్ ఫారెస్ట్, చిట్టడవులు లాంటివి ఇవన్నీ. ఓకేనా? తెలంగాణలో కానీ, రాజస్థాన్లో కానీ. ఓకే, సో ఇలాంటి అంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఉన్న అన్నీ అంటే 70 సెంటీమీటర్ల లోపు కొంతవరకు నమోదయ్యే ప్రాంతాల్లో అంటే మనకి ఓపెన్ ఫారెస్ట్ అనేది ఉన్నది. పశ్చిమ కనుమల్లో చూడండి సతతరిత అరణ్యాలు ఉంటవి. అది సో VDF 2 అంటే అత్యంత సాంద్రతమైన ఫారెస్ట్. సో అట్లా మనం గమనించాల్సి, ఈ చార్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఈ చార్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ గమనించండి, ఇక్కడ చూడండి 2019, 2021 మధ్య మనం ఒకసారి తేడాను గమనించినట్టయితే అమ్మ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇది. 2019లో భారతదేశంలో ఉన్న అడవులు 21.67%, ఇక్కడికి వచ్చేసరికి 21.71, అంటే ఆల్మోస్ట్ 0.28% పెరిగింది అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందుకు. సో మన భారతదేశం యొక్క మొత్తం భూభాగ విస్తీర్ణం ఇది, ఇంతకుముందు చెప్పాను నేను. నెక్స్ట్ 2019లో వెరీ డెన్సిటీ ఫారెస్ట్ 3.02% ఉంటే 2021కి వచ్చేసరికి 3.04 పెరిగింది. ఇది అత్యంత దట్టమైన అడవులకి. నెక్స్ట్ మోడరేట్ ఫారెస్ట్ తీసుకున్నట్టయితే 2019లో చూడండి 9.39%, ఇక 9.33%. అంటే ఇక్కడ ఏమైంది? మధ్య తరహా అడవులు అంటే కానోపీల ఆధారంగా, కానోపీలు దగ్గరగా ఉంటాయి. కానోపీలు అంటే తెలుసు కదండి. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ మనకు అది అర్థం కావాలి కదా. సో ఇలా అడవులు, వృక్షాలు ఇలా విస్తరించి ఉన్నాయనుకోండి, కాండాలు. సో ఈ వృక్ష శాఖలన్నీ ఈ విధంగా అల్లుకొని పోవడం, ఇలా గొడుగాకారంలో కనిపించడం. ఈ గొడుగాకారంలో మొత్తం ఈ శాఖలు అల్లుకుంటాయి. వీటిని ఏమంటారంటే కానోపీ అంటారు. ఈ కానోపీ చాలా దగ్గరగా ఉంటేనేమో దట్టమైన అడవులని అంటారు, కొంచెం దూరంగా ఉంటేనే మధ్య తరహా అడవులు, ఇంకా ఎక్కువ దూరాన్ని పాటిస్తేనేమో ఓపెన్ ఫారెస్ట్ లేదా ఇతర అడవులు అని అంటారు, బహిరంగ అడవులు అని కూడా అంటారు. సో ఆ క్రమంలో తీసుకుంటే ఇప్పుడు మనకు కావాల్సిన అంశం ఏంటిది? మధ్య తరహా అడవులు అనేటివి తగ్గినవి 9.33, 9.39 నుండి 33గా వచ్చింది. సరే ఓపెన్ ఫారెస్ట్ విషయానికి వస్తే అమ్మ 2019 9.26% ఉండే ఇక్కడికి వచ్చేసరికి 9.34% పెరిగింది అండి. 2 పెరిగినాయి కానీ ఇది ఒక్కటి తగ్గింది అని చెప్తున్నాను. అర్థమైందా? ఇలా ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మాంగ్రూ అడవుల పరంగా తీసుకున్నప్పుడు మాంగ్రూ అడవులు సముద్రం భూభాగం కలిసే ప్రాంతం, ఆ చిత్తడి నేల తీరం వెంబడి పెరిగే అరుదైన వృక్ష సంపదని మడ అరణ్యాలు లేదా మాంగ్రూవ్ ఫారెస్ట్ లేదా స్వాంప్ ఫారెస్ట్ లేదా క్షారజల అరణ్యాలు అని అంటారు.
సో ఆ విధంగా క్షారజల అరణ్యాల పరంగా తీసుకున్నప్పుడు 2021 ప్రకారం కానీ సో మామూలు డాటా ప్రకారం తీసుకున్నా కానీ అత్యధికంగా మాంగ్రూవ్ అడవులు విస్తరించి ఉన్న రాష్ట్రం ఏదండి అంటే వెస్ట్ బెంగాల్ గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్ 2114 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మాంగ్రూవ్ అడవులు విస్తరించి ఉన్నాయి. ఆ పేరు మీకు తెలుసు, సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్. ఓకేనా, దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో మాంగ్రూవ్ ఫారెస్ట్గా ఉన్నది ఏంటంటే సుందర్బన్. మిగతా ఏరియాలో మాంగ్రూవ్స్ ఉన్నాయి కానీ ఒక ఫారెస్ట్గా ఉండి ఒక బయోస్పియర్గా ప్రకటించబడిందంతా ఇది ఒక అరుదైనది. రాయల్ బెంగాల్ టైగర్, ఇతర భూచర జంతువులు, ఇతర భూచరాలు, జలచరాలు రెండూ కలిసి సహజంగా ఒక జీవ వైవిధ్యాన్ని నడిపిస్తున్న ప్రాంతం మాంగ్రూవ్ ఫారెస్ట్, సుందర్బన్, వెస్ట్ బెంగాల్, గంగా రివర్స్ మౌత్ లేదా ఉగ్లీ రివర్స్ మౌత్ ఏరియా. సో ఆ విధంగా అత్యధిక అడవులు మాంగ్రూవ్ అరణ్యాలు వెస్ట్ బెంగాల్లో ఉంటే రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటండి? గుజరాత్. మూడో స్థానంలో ఉన్నది ఏంటి? అండమాన్ నికోబార్ దీవులు. నాలుగో స్థానంలో ఉండేంటిది ఆంధ్రప్రదేశ్. కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇలా దీని తర్వాత ఏంటిది మనం గమనించినట్టయితే ఇక్కడ మహారాష్ట్ర ఇలా. కాబట్టి వెస్ట్ బెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇక్కడ మాంగ్రూవ్ అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. సో ఈ మాంగ్రూవ్ అడవులని సాధారణంగా ఏమంటారంటే సునామీ బ్రేకర్స్గా పిలుస్తారు. అంటే సముద్రంలో సునామీ సంభవించినప్పుడు కానీ సముద్రం అల్లకల్లోలంగా మారినప్పుడు సముద్ర జలాలు భూభాగంలోకి రాకుండా ఈ సునామీ మాంగ్రూవ్ అడవులు పరిరక్షిస్తాయి. వీటి యొక్క సగటు ఎత్తు ఎంత అంటే 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంటాయి ఈ వృక్షాలు. దానిలో ప్రధానంగా రైజోఫోరా అని అంటారు, అవిసీనియా అని అంటారు. ఇలాంటి అరుదైన వృక్షం మనకి సుంద్రి అడవులు అంటారు. ఈ అరుదైన వృక్ష సంపద తూర్పు తీరం వెంబడి తీరాల పరంగా తీసుకుంటే తూర్పు తీరం వెంబడి ఎక్కువ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో అలా ఇది మన్నికైన కల్పన ఆర్థికంగా ఉపయోగపడుతుంది, జీవవైవిధ్యం పరంగా ఉపయోగపడుతుంది, అత్యధిక కార్బన్ స్టాక్ను కలిగి ఉంటుంది, అంటే CO2ని గ్రహించి. సో అలా మాంగ్రూవ్ అడవులు మనకు ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇలా ISFR రిపోర్ట్ అనేది మనకు ఇంపార్టెంట్. అదేవిధంగా తీసుకున్నట్టయితే 2021 నివేదిక ప్రకారము, ఓకేనా, 2021 నివేదికలో ప్రత్యేకత ఏంటి అంటే సో ఇక్కడ టైగర్ రిజర్వ్స్ అండ్ టైగర్ కారిడార్స్లో కూడా వృక్ష సంపదను, అటవీ సంపదను లెక్కించారు. లెక్కిస్తే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న టైగర్ రిజర్వ్ ఏంటంటే పక్కే టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్. అత్యధిక అటవీ విస్తీర్ణాన్ని నమోదు చేసిన టైగర్ రిజర్వ్ పక్కే టైగర్ రిజర్వ్. దాని తర్వాత అచానక్మర్ ఛత్తీస్గఢ్, సిమ్లీపాల్ బయోస్పియర్ ఇది ఒడిస్సా, కాళీ కర్ణాటక, దంపా టైగర్ రిజర్వ్ మిజోరాం. దంపా టైగర్ రిజర్వ్. ఈ దంపా టైగర్ రిజర్వ్ 2018లో 0 టైగర్ సెన్సస్ నమోదు చేసింది. అంటే టైగర్ లేని టైగర్ రిజర్వ్ 2018, మళ్ళీ 2022కి వచ్చేసరికి సో అక్కడ టైగర్ సంఖ్య పెరిగింది, మళ్ళీ వచ్చేసింది. సో అట్లా ఇక్కడ ఈ 5 టైగర్ రిజర్వ్స్ని అత్యధిక అటవీ విస్తీర్ణాన్ని పెంచితే కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది తెలంగాణలో ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ అటవీ విస్తీర్ణం స్వల్పంగా తగ్గింది. గుర్తుపెట్టుకో. ఓకేనా, రైట్. ఇవి మనకి ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ ISFR నివేదిక ప్రకారం. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. భారతదేశంలో అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, అర్థమైంది కదా, అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత గమనించినట్టయితే ఓకేనా ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్. ఓకేనా, మనకి సో ఈ విధంగా అటవీ విస్తీర్ణం మనకు పెరిగిన రాష్ట్రాలు ఇవన్నీ గమనించండి. ఓకేనా.
సో ఆ విధంగా అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాలను అత్యధిక అడవులు ఉన్న రాష్ట్రాలు అత్యధిక అడవులు ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర ఇలా వస్తాయి. ఒడిస్సా దీని తర్వాత ఒడిస్సా, మహారాష్ట్ర ఇలా వస్తాయి. అటవీ విస్తీర్ణం శాతం పరంగా తీసుకున్నప్పుడు అత్యధిక అటవీ శాతం ఉన్న రాష్ట్రాలు గమనించినప్పుడు అమర్సి ఇక్కడ ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకుంటే దీన్ని రైట్ అత్యధిక అటవీ శాతం ఇవి ఈశాన్య రాష్ట్రాలు. మిజోరాం దాంట్లో ప్రథమ అత్యధిక అటవీ శాతం మిజోరాం, దాదాపు 84.5% ఇక్కడ అటవీ శాతాన్ని మిజోరాం కలిగి ఉందండి ఓకేనా. సో ఈ విధంగా అన్ని మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఓకేనా. సో ఈ రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక అటవీ శాతాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలమ్మ, అత్యధిక అటవీ శాతం కలిగి ఉన్న రాష్ట్రాలుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ కార్బన్ స్టాక్ పరంగా తీసుకున్నప్పుడు అత్యధిక కార్బన్ స్టాక్ ఉన్న రాష్ట్రం 2021 నివేదిక ప్రకారం అత్యధిక కార్బన్ స్టాక్ ఉన్న రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ 2021 ప్రకారం సరే స్వల్పంగా అటవీ విస్తీర్ణం అనేది తగ్గినా కానీ ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే అత్యధిక కార్బన్ స్టాక్. రెండవది మధ్యప్రదేశ్. అటవీ విస్తీర్ణం మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. అత్యధిక కార్బన్ స్టాక్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఓకేనా. సో ఇలా మనము ఈ ISFRను గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇది అటవీ శాతానికి ISFR ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించిన కొన్ని అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో నుండి అంశం కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకేనా. రైట్ నెక్స్ట్ మనకి అంటే మాస్టర్స్ ఆన్లైన్లో రామ్సర్ సైట్స్ గురించి టాపిక్ మనకి వీడియో ఉంది, టైగర్ రిజర్వ్స్ గురించి వీడియో ఉంది, అండ్ లియోఫైడ్ అండ్ స్నో లియోఫైడ్ డాటా సంబంధించిన వీడియో ఉంది ఓకే. వాటర్ రిసోర్సెస్ ఓకే, జలవనరుల నివేదిక వీడియో ఉంది. అంటే మనకి ఇవన్నీ గ్రూప్ 2 పరంగా యూజ్ అయ్యేటి పర్యావరణంలో అవన్నీ మీకు యూజ్ అవుతాయని నేను కంపల్సరీ ఆ వీడియోలో ఒకసారి వీక్షించాను, చూడండి ఒకసారి ఓకేనా. నెక్స్ట్ మరొక నివేదికతోటి సో కాఫ్ నివేదికలతోటి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.